అయితే యుద్ధాన్ని క్యాష్ చేసుకోవడానికి అమెరికా మంత్రి ప్రయత్నించారా? ఇరాన్పై యుద్ధం జరుగుతుందనకు ముందే తెలుసా? ఈ విషయం తెలిసి సొమ్ము చేసుకోవడానికి ఆరాటపడ్డారా? ట్రంప్ క్యాబినెట్ సహచరు నుంచి వస్తున్న సంచలన ఆరోపణలు ఇవి. అమెరికా రక్షణ మంత్రి హెగ్జెత్ వివాదంలో చిక్కుకున్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు డిఫెన్స్ కంపెనీల్లో భారీ పెట్టుబడులకు ప్రయత్నించారంటూ ఫైనాన్షియల్ టైమ్స్ ఒక సంచలన కథనం ప్రచురించింది. ఈ పెట్టుబడుల అంశం అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తోంది. హెగ్జెత్ కోణం పనిచేసే బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పాత్రపై ఆరోపణలు వచ్చాయి. రక్షణ మంత్రి తరఫున పెట్టుబడుల కోసం మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధులు బ్లాక్ రాక్ సంస్థని ఫిబ్రవరిలో సంప్రదించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో రాసింది. డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీపీఎఫ్లో మిలియన్ల కొద్ది డాలర్లను అమెరికా రక్షణ మంత్రి పెట్టుబడిగా పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆ పత్రిక చెబుతోంది. అయితే అమెరికా రక్షణ మంత్రి హెగ్జెత్ పై వచ్చిన ఆరోపణలను పెంటగాన్ ప్రతినిధి సీన్ పానెల్ ఖండించారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో చేసిన ఆరోపణలు తప్పని, కల్పితమని పానెల్ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి హెగ్జెత్ కానీ ఆయన తరఫున ఇతరులు కానీ బ్లాక్ రాక్ ని పెట్టుబడుల కోసం సంప్రదించలేదని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.